మధుబాబు గారు, మధుబాబు గారు, సెలవు క్లాస్లో మర్చిపోయారు బాబు గారు. వాడికి జమీందారు గారు అబ్బాయి పెన్ను పోతే లక్ష్యం ఏమిటి? కూర్చోండి రామకృష్ణయ్య గారు. పర్వాలేదులే బాబు. ఏమిటిది? ఈరోజు సీత పుట్టినరోజు పండుగ. సీత? సీత ఎవరు? మా అమ్మాయే బాబు. ఓ, పుట్టినరోజు పండగకి ఇలా లడ్డూలు చేస్తారా? అవును బాబు, ఏదైనా తీపి పదార్థం చేయటం మన ఆచారం. మరి నా పుట్టినరోజు పండగ ఎప్పుడు చేయలేదే? లేదు బాబు. ఏ? అందులో తాతయ్య గారికి ఒక బాధ ఉంది. బాధ? ఎందుకు? తమరు పుట్టినరోజుని తమ తల్లిగారు మరణించారు. తాతయ్య గారికి ఆమె ఒక్కతే కూతురు. మీ పుట్టినరోజు పండుగ చేస్తే కూతురు జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ ఆయన గుండెల్లో గాయం రేగుతుందని భయం. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. అదేమిటి బాబు? అమ్మాయికి బర్త్డే ప్రెజెంటేషన్ కొనివ్వండి. ఇప్పుడు మేము తింటున్నదంతా తమ సొమ్మేగా బాబు. పర్వాలేదు, తీసుకోండి. తాతగారు ఉంటే ముందే ఏదైనా కానుక తెప్పించేవారు. నాకు అనుభవం లేదు. బాబు, మరొక విషయం తాతగారు తమతో చెప్పమన్నారు. ఏమిటి? మన మేడ క్రింది భాగం అంతా బావురుమంటున్నది. ఆ పడమటి వైపు వాటా ఎవరికైనా కాపురానికి అద్దెకిస్తే మనకు కూడా కాస్త సందడిగా ఉంటుందని. అలాగే కానివ్వండి. బ్యాంక్ ఏజెంట్ గారు ఎవరో కొత్తగా ఎవరు వచ్చారట, వారు అడుగుతున్నారు. మీ ఇష్టం.
ఎవరండి మీరు? ఏమండోయ్, మీకేమైనా చెవుడా? చెప్పేది వినిపించడల్లా? నాన్నగారితో ఏమైనా పని ఉంటే రేపు బ్యాంక్ వస్తారా, అక్కడ మాట్లాడండి. పండి పండి. ఇక్కడి నుంచి పోతారా, కుక్క నొదలమన్నారా? ఏమిటమ్మా అది? చిన్న పెద్ద లేకుండా. లేకపోతే ఏమిటిది? పొమ్మంటే ముద్ర నిలబడతారే? అమ్మాయి, ఆయన ఎవరో తెలుసా? మా చిన్నబాబు గారు. అంటే అంటే ఈ ఇంటి యజమాని. ఓ, మరి ఆ మాట చెప్పరేమండి? నేను తిడుతూ ఉంటే అలా నోరెళ్ళబెట్టుకు చూస్తారే? అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు కొంచెం తెలుసుకోవాలి. చెప్పపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి? జమీందారు గారని ఆయన మొహం రాసి పెట్టిందా? ఇదిగో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. రంగయ్య, అయ్యా, వాసంతి, అమ్మా ఏమిటమ్మా అది? అమ్మా ఏం లేదమ్మా, మరే ఈ ఇంటి జమీందారు గారు ఏమిటమ్మా మన మిక్కి బవ్వు అనేటప్పటికి ఉలిక్కి పడి తెల్ల మగ్గ చాలే ఊరుకుందు నీ అల్లరి చేస్తలో నువ్వును. పద లోపలికి. పదవే మిక్కి. ఏమిటమ్మా ఇదంతాను? మరీ చిన్నపిల్లలాగా వెలుగులతో ఆడుకోకుంటూ వెళ్ళి చదువుకోకూడదు? ఏం చదువుకోమంటావు నాన్న? అన్ని బ్యాంకి పుస్తకాలేగా. ఈ కుక్కతో పడలేకుండా ఉన్నారు బాబు. ఎందుకమ్మా దాన్ని కొడతావు? మిక్కీ, మిక్కీ, ఈసారి ఇంట్లోకి రాని, దాని సంగతి చెప్పు.